ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో కూడి వచ్చినటువంటి నాతోటి సహోదరులకు సహోదరులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సుమోదనాన్ని తెలియజేస్తున్నానండి. బైబిల్లో కొంతమంది పాజిటివ్ వ్యక్తులు ఉంటారు. వాళ్ళ గురించి మనం వినేటప్పుడు చదువుకునేటప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అవుతామండి. వారిలాగా మనం జీవించాలని. కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ పేరు కూడా మా కడుపును పుట్టిన పిల్లలకు పెట్టుకుంటారండి. చాలామంది అలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అలాగే మరికొన్ని నెగిటివ్ క్యారెక్టర్లు ఉంటాయి. ఆ నెగిటివ్ క్యారెక్టర్ని ఎప్పుడు ఇష్టపడం. అలాంటి వాళ్ళ పేర్లు మనం పెట్టుకోవడానికి కూడా ఇష్టపడం. ఉదాహరణకి మనకి ఇస్కరియోతు యోధా గురించి తెలిసాను. ఇస్కరియోతు యోధా పేరు ఎవరైనా పెట్టుకుంటారమ్మా? ఎవరు పెట్టుకోరండి. కారణం ఏంటంటే అతని జీవితం మంచిది కాదు కాబట్టి. వాస్తవానికి యోధా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతించుట అని అర్థం అంటాడు. మంచి అర్థాన్ని ఇచ్చే పేరే అతనికి ఉంది. కానీ ఆయన జీవితం మంచిది కాదు కాబట్టి ఆ పేరుని ఎవరు పెట్టుకోవడం మానేశారండి. ఇస్కరియోతు యోధా వరకు అందరూ పెట్టుకున్నారు ఆ పేర్లు. కానీ యోధా వలన ఆ పేరుని ఎవరూ పెట్టుకోలేదండి ఇప్పుడు. అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఈరోజు మనం బరబ్బా అనేటటువంటి ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించేద్దాం. బరబ్బా అనే నేను, ఇది ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశం అండి. అంటే ఇదేదో సినిమా టైటిల్ అనుకోకండి. ఏదో సినిమా వచ్చింది కదండి ఇలాంటిది, భరత్ అనే నేను బరబ్బా అనే నేను అని పెట్టాను. బరబ్బా అనే మాటకు అర్థం ఏంటో చూద్దామని ముందుగా. బరబ్బా అంటే బర్ర అనే మాటకు అర్థం ఏంటంటే కుమారుడు అని అర్థం అండి. అబ్బా అంటే తండ్రి అని అర్థం. కాబట్టి తండ్రి యొక్క కుమారుడు అని అర్థం అంటండి. బైబిల్లో బర్నబా, బర్తలోమయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదండి. ఆ మాటతో వచ్చేటటువంటి పేర్లు. బర్ర అనే మాటకి బర్సబ్బా, ఇలాంటి పేర్లన్నీ కూడాను వాటి అర్థాలు ఏంటంటే బర్ర అనగానే కుమారుడు లేదా కుమార్. మన తెలుగులో కుమార్ అని పేర్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాళ్ళని బర్ర అంటారనమాట అక్కడ గ్రీక్లో. కాబట్టి ఈరోజు మనము బరబ్బా అనేటటువంటి వ్యక్తిని గురించి ఆలోచించేద్దాం. ఆ మాటకు అర్థం ఏంటంటే తండ్రి యొక్క కుమారుడు అని అర్థమండి. అంటే అతను పెట్టుకున్నటువంటి పేరు మాత్రం మంచిదే, కానీ ఆయన జీవితము మంచిగా లేనట్టుగా మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నామండి. ఈ బరబ్బా గురించి బైబిల్లో 10 సార్లు రాయబడిందట అండి. అంటే డైరెక్ట్గా పేరు కాకుండాను అతడు అని అలాంటి అర్థాలతో 10 సార్లు రాయబడింది. విశేషం ఏంటంటే ఈ బరబ్బా గురించి 4 సువార్తికులు కూడా రాశారండి. అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తికులు రాశారు. అపోస్తలుల కార్యం పుస్తకంలో కూడా పేతురు ప్రసంగంలో ఈ బరబ్బా గురించి వాడడం జరిగింది. కాబట్టి సుమారు 10 సార్లు బరబ్బా అనే మాటను ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిసారిగా ఈ బరబ్బా గురించి ఎప్పుడు ప్రస్తావించబడిందంటే సందర్భం ఏంటంటే యేసుక్రీస్తుకి అన్యాయ తీర్పు తీర్చినప్పుడు. యేసుక్రీస్తుని బంధించి రోమా గవర్నర్ అయినటువంటి యోధాకి ఎవరైతే అధిపతిగా ఉన్నారో ఆ పొంతు పిలాతు దగ్గరికి యేసుప్రభు వారిని తీసుకొచ్చినప్పుడు పొంతు పిలాతుకి యేసుప్రభు వారి అంటే ఇష్టం. దానికంటే ముందుగా పిలాతు యొక్క భార్యకి యేసుప్రభు అంటే అభిమానం. ఆవిడకంట ముందు రోజు రాత్రి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో యేసుప్రభు వారు వచ్చారట. యేసుప్రభు వారిని శిక్షించకూడదు అనే ఒక కళ వచ్చిందట. కాబట్టి తన భర్తకి ఒక ఉత్తరం రాసి పంపించిందట. ఏమంటే మీరు తీర్పు తీర్చబోయే వ్యక్తి గురించి నాకు రాత్రి దర్శనం వచ్చింది, కాబట్టి ఆ నీతిమంతుడి జోలికి మీరు పోవద్దు అని చెప్పి స్లిప్ పంపించిందట. కానీ
ఈ రోమీలు ఎలా ఉంటారంటే వాళ్ళకి భార్య కోరికను తీర్చడం కంటే ప్రజల కోరికను తీర్చడానికి ఇష్టపడతారు. లేకపోతే వాళ్ళ ఉద్యోగం పోద్దండి. ఒకవేళ వీళ్ళందరూ కలుపుకొని కైసరు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ పిలాతు మాకు వద్దండి, ఇతను మంచివాడు కాదండి, మమ్మల్ని మా సాంప్రదాయాల్ని పట్టించుకోవడం లేదు, అతను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అని అంటే అతను ఉద్యోగం పోతుంది. కాబట్టి ఈ పిలాతట న్యాయబద్ధంగా యేసుప్రభుని సేవ చేద్దాం అనుకుని, యూదులకి ఒక సాంప్రదాయం ఉంది. ఏంటంటే యూదులకి రోమీలకి సత్సంబంధాలు కొనసాగించుకోవడానికి, స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి ప్రతి పస్కా పండగ రోజు ఒక ఖైదీకి విడుదల చేస్తారట. జీవిత ఖైదీని పస్కా పండగ పేరట విడుదల చేస్తారట. అది రోమా సామ్రాజ్యంలో ఉండేటటువంటి ఒక ఆచారం. మన దేశంలో కూడా ఆగస్టు 15 రోజున ఒక ఖైదీకి విడుదల కలుగు చేస్తారండి. మంచి సత్ప్రవర్తన ఉన్నటువంటి ఒక ఖైదీని వదిలేస్తూ ఉంటారు. అలాంటి ఆచారం అక్కడ కూడా ఉందండి, యెరూషలేంలో కూడా ఉంది. అయితే ఈ సాంప్రదాయాన్ని ఉపయోగించుకొని పిలాతు యేసుప్రభు వారికి విడుదల కలుగు చేద్దామని ఆలోచన చేశారు. చాలా మాస్టర్ ప్లాన్ వేశారు కదండి, చాలా తెలివిగా. అంటే యేసుప్రభు వదిలేద్దామంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, కానీ ఆయనకు అధికారం ఉంది, ఒక ఖైదీని విడిచిపెట్టే అధికారం. అప్పుడు యేసుప్రభుని ఒక్కరిని తీసుకొచ్చి వదిలేస్తానంటే దానికి ఒప్పుకోరు. అప్పుడు ఆయనకి పూర్తిగా భిన్నంగా ఎవరు ఇష్టపడలేనటువంటి ఒక క్యారెక్టర్ ఉందండి. ఆ కాలంలో అందరినీ భయభ్రాంతులు చేసినటువంటి క్యారెక్టర్. అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే బరబ్బా. ఈ బరబ్బాని ఆయన్ని తీసుకొని వచ్చి ప్రజలందరి ముందుట యేసుక్రీస్తుని ఒక పక్క, బరబ్బాను ఒక పక్క నించోబెట్టి, వీరిద్దరిలో ఎవరిని మీకు విడిచిపెట్టమంటారు, ఎవరికి మరణశిక్ష వేయమంటారు, మీరే చెప్పండి అని పిలాతు అడిగాడట. అడిగినప్పుడు ప్రజలందరూ ముక్తకంఠంతో ఏకశబ్దంతో అందరూ కూడాను మాకు బరబ్బానే అప్పగించండి, యేసుప్రభుని సిలువ వేయండి అని కేకలు వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమాచారం అంతా మత్తయి సువార్త 27వ అధ్యాయము 17-18 వచనాల్లో మనము చూడగలమండి. యేసుప్రభు మాకు అక్కర్లేదని వాళ్ళందరూ మాట్లాడారు. ఇప్పటికీ చాలామందికి అర్థం కాదు ఎందుకు అలాగన్నారు అని. మనం చూస్తే యేసుప్రభు జీవిత చరిత్రను చదివినప్పుడు, యేసుప్రభు వారు బోధించినప్పుడు చాలామంది యేసుప్రభుని వెంబడించారు. యేసుప్రభు బోధలు చాలా బాగున్నాయని ఆశ్చర్యపోయి పోయిన సందర్భాలు, ప్రజల స్పందన మనం చూస్తూ ఉంటాం. అలాగే యేసుప్రభు వారు రొట్టెలు పెట్టి అందరికీ ఆహారం పెట్టినప్పుడు కూడా చాలామంది యేసుప్రభుని వెంబడించారండి. యేసుప్రభు చాలా మంచివాడు, యేసుప్రభు గొప్పవాడని. అలాగే యేసుప్రభు వారు రోగులను స్వస్థపరిచినప్పుడు యేసుప్రభు అంటే చాలామందికి ఇష్టం. కాబట్టి చాలామంది రోగులు యేసుప్రభు ఎక్కడుంటే అక్కడికి వచ్చేటట్లుగా మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వారిని బాగు చేసినప్పుడు, దయ్యాలను వదిలించినప్పుడు యేసుప్రభుని చాలామంది అభిమానులు పెరిగిపోయారు. ఇంకా ఒక మాట చెప్పుకోవాలంటే, యేసుప్రభు వారు చనిపోయిన వారిని కూడా బ్రతికించారండి. అప్పుడు ఎటువంటి పేరు వస్తుందండి, ఎటువంటి కీర్తి వస్తుందమ్మా యేసుప్రభుకి. ఎంతమంది అభిమానులు పెరిగిపోతారు, చాలా పెరిగిపోతారండి. వాస్తవానికి ఆ అభిమానులందరూ ఏమయ్యారు? ఇప్పుడు యేసుప్రభుని విడిపించమంటావా, బరబ్బాని విడుదల చేయమంటావా అని పిలాతు అడిగినప్పుడు అందరూ ఎవరో కూడా యేసుప్రభుని విడుదల చేయండి అనలేదంటాడు. అందరూ కూడా బరబ్బానే విడుదల చేయమన్నాడు. ఇంతకీ బరబ్బా ఎవరు, ఏంటి అతను గొప్పతనం? యేసుప్రభు కంటే గొప్పవాడా? ఒకవేళ బరబ్బా కూడా అనుకొని ఉంటాడండి, ఏంట్రా పిచ్చి జనం, నన్ను విడిపించమంటున్నారేంటి, ఇతను సిలువేయమంటున్నారేంటి, ఇతను నాకంటే డేంజర్ అనమాట, ఇతను నాకంటే క్రిమినల్ అనమాట, నాకంటే నేరస్తుడేమో, అందుకే ఇతను బాగా కొట్టినట్టున్నారు, నన్ను వదులుతున్నారు, ఇతను మాత్రం సిలువేయమంటున్నారంటే ఇతను నాకంటే చాలా ప్రమాదకరమైన మనిషి ఏమో అనుకొని ఉంటాడేమో అతను కూడా. మొత్తానికి ఈ బరబ్బా ఎవరో మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. బరబ్బా ఎవరు? బరబ్బా గురించి నాలుగు సువార్తల్లో రాయబడింది. ఒక్కొక్క సువార్తకుడు ఏమని సాక్ష్యం చెప్పారో జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఏమని రాశారో చూద్దాం. ముందుగా మత్తయి ఏం చెప్పాడో చూద్దామండి. మత్తయి సువార్త
27 అధ్యాయము 16వ వచనంలో ఆ కాలమందు ఆ, బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. మత్తయి చెప్పినటువంటి విషయము మనకు రాయబడింది. మత్తయి సువార్త 27 అధ్యాయము 16వ వచనం ఏమని చెప్తున్నాడంటే ప్రసిద్ధుడైన ఖైదీ. ప్రసిద్ధుడైన ఖైదీ. ప్రసిద్ధుడా ప్రసిద్ధమా? ప్రసిద్ధుడైన ప్రసిద్ధుడైన ఖైదీ. బరబ్బాని మనకు ఎలా పరిచయం చేస్తూ ఉన్నాడంటే మత్తయి, అతడు ఒక ప్రసిద్ధుడైన ఖైదీ. అమ్మా, ప్రసిద్ధుడైన మాటకు అర్థం ఏంటమ్మా? గొప్పవాడు, పేరు ప్రఖ్యాతులు గడించినవాడు, అందరికీ బాగా తెలియబడినవాడు. మంచిదే. కానీ ఆయన ఎవరమ్మా? ఏ విషయంలో, ఏ రంగంలో ప్రసిద్ధుడంటే మంచి మార్గంలో ప్రసిద్ధుడా, చెడ్డ మార్గంలో ప్రసిద్ధుడా? చెడ్డ పనులు చేయడంలో ప్రసిద్ధుడు. ఎవరమ్మా? మంచి పనులు చేయడంలో ప్రసిద్ధుడు కాదంట, చెడ్డ పనులు చేయడంలో అతడు ప్రసిద్ధుడు. ఈరోజు కూడా చాలా నేను ఈ పాఠానికి బరబ్బానే నేనని ఎందుకు పెట్టుకున్నానంటే, మనలో కూడా ఈ యొక్క బరబ్బా యొక్క స్వభావం మనలో కూడా దాగి ఉందండి. మనం బయటికేమో మంచిగా కనపడతాం, మనకు మంచి పేరు పెట్టుకుంటాం. అరే ఎవర్రా వీళ్ళంటే క్రైస్తవులండి, మీరు ఎవరమ్మా అంటే దేవుని పిల్లలమండి, దేవుని పిల్లలమే, క్రైస్తవులమే, పేరు గొప్ప ఊరు దెబ్బ. పేరుకేమో దేవుడి పిల్లలం, మంచి పేరు పెట్టుకో. బరబ్బా కూడా పేరు మంచిదే, తండ్రి యొక్క కుమారుడు. కానీ అతడు ఏ మార్గంలో ప్రసిద్ధానికి ఎక్కాడంటే చెడ్డ మార్గంలో. ఈరోజు చాలామంది పేరు తెచ్చుకుంటారండి, చెడ్డ పనులు చేయడంలో పేరు తెచ్చుకుంటారండి. కొంతమంది నాలాగా ఎవరైనా తాగలరా, నేను 4 కోటలు తాగుతానండి, పడిపోనండి, నాకు పడిపోకుండా నడిచేస్తానండి, ఇంటికి వెళ్ళిపోతానండి. అది ఏం గొప్ప అండి? 4 కాయలు తాగేయడం, పడిపోకుండా ఇంటికి వెళ్ళిపోతాడంట. ఆ విషయంలో ప్రసిద్ధుడంట. నాతో ఎవరైనా ఇడ్లీలు తినగలరా? నేను 50 ఇడ్లీలు తినేస్తానండి. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, అతనితో చాలామంది పందాలు కట్టి ఓడిపోయారండి. ఆయన 50 ఇడ్లీలు తినేసేవాడండి. ఆయన తిండిపోతుతనంలో ప్రసిద్ధుడు. ఒక ఆయన తాగడంలో ప్రసిద్ధుడు. ఇంకొక ఆయన ఉన్నాడండి మా ఊళ్ళో, ఆయన 2 భార్యలు ఉన్నారు. అతనికి 2 భార్యల్ని బాగా మెయింటైన్ చేస్తాడండి. ఎవరు ఇదిలోకి రారు, ఎవరు ఆయన మీద గొడవకు రారు, ఎవరు 2 భార్యలకి గొడవలు లేకుండా చూసుకుంటాడో, ఎవరికి ఇచ్చేదానికి ఇస్తాడో, ఎవరి దగ్గర ఎంత టైం ఉండాలో అంత టైం ఉంటాడో. అతను బయటకు వచ్చి ఏం చెప్పుకుంటాడంటే, నాలాగా ఎవరైనా 2 భార్యలు మెయింటైన్ చేయగలరా? మీరు ఒక భార్యతోనే తలనొప్పి పడలేకపోతున్నారు, నేను 2 నేనే గొప్పోడిని అంటాడు. అంటే ఆయన కూడా ప్రసిద్ధుడే. ఏ రంగంలోనండి? మంచి వేలునా చెడ్డ వేలునా? ఇప్పుడు చెడ్డ మార్గంలో ప్రసిద్ధుడు. 2015వ సంవత్సరంలోనట మార్చి నెల 23వ తారీఖున ఒక న్యూస్ మనందరం విన్నదే. స్పెయిన్ దేశం నుంచి జర్మనీకి ఒక ఫ్లైట్ వచ్చిందట. ఆ ఫ్లైటు ఫ్రాన్స్ ఆర్మీస్ అనేటటువంటి పర్వతాల దగ్గర కుప్పకూలిపోయింది. ఆ విమాన ప్రమాదంలో 144 మంది ప్రయాణికులు, 2 పైలట్లు చనిపోయారట. విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఆ విమానంలో ఒక బ్లాక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుందట. పేరుకి బ్లాక్ బాక్సే కానీ అది ఆరెంజ్ కలర్లో ఉంటుందట. దానిలో ఫ్లైట్ యొక్క రికార్డింగ్ అంతా ఉంటుందట అండి. మాటలు అన్నీ రికార్డ్ అవుతాయంట అందులో. ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఆ బాక్స్ ద్వారా తెలుసుకుంటారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఆ బ్లాక్ బాక్స్ని బట్టే ఆయన ఎలా చనిపోయాడని తెలుసుకోగలుగుతారన్నమాట. కాబట్టి అది పేలిపోదంటండి. అది ఎంత మంటలో వేసినా కాలిపోదంటండి.
కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని దాంట్లో ఉన్న సమాచారం బట్టి ప్రమాదం ఎలా జరిగిందనేది అంచనా వేస్తూ ఉంటారు. అప్పుడు పరిశోధకులు, సైంటిస్టులు దాన్ని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం గొలిపేటటువంటి ఒక సంఘటన తెలిసిందంట. ఏమని అంటే, ఆ ప్రమాదానికి కారణం ఎవరంటే అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు. అందులో ఒక పైలట్ అంటండి. ఆ పైలట్ అంట తన యొక్క ప్రియురాలతో ఒక మాట చెప్పాడంటండి ముందు రోజు ఫోన్ చేసి, నా పేరు రేపు ఉదయం కల్లా అన్ని పేపర్లోనూ అన్ని టీవీల్లోనూ వైరల్ అవుద్ది, నా పేరు అందరూ గొప్పగా చెప్పుకుంటారో, మన జర్మనీ దేశం అంతా కూడా నా పోస్టర్లు అంటిస్తారో అని చెప్పాడంటండి. అంటే ఆవిడ అన్నదంట, ఊరుకో, నువ్వేం గొప్పోడివి, మహా అయితే పైలట్వి, నీ పేరు ఎందుకే అందరూ పేపర్లో వేస్తారో, నువ్వేం గొప్ప పని చేసి పడిపోతావు, చాలులే అన్నదంట. ఈయన ఎలాగైనా ప్రసిద్ధుడిని అందరూ అనుకోవాలని, నా పేరు మారుమ్రోగిపోవాలని ఆయన ఏం చేశాడటంటే, ఉన్న సాటి పైలట్ బాత్రూమ్కి వెళ్తే గడి పెట్టేశాడట. బయట గడి పెట్టేసి కావాలనే ఆ యొక్క ఫ్లైట్ని ఆ పర్వతాల్లో, జర్మనీకి దగ్గరలో పర్వతాల్లో కుప్పకూల్చేశాడంట. అంటే అతను ప్రసిద్ధికి ఎక్కాడు. అతని పేరు పేపర్లో వేశారు, టీవీల్లో వచ్చింది, చరిత్రలో ఉంది. ఇప్పటికీ మనం యూట్యూబ్ కొడితే ఆయన గురించి అంతా వస్తుందండి. ఆయన పేరు కూడా ఉందండి. అంటే ఫ్రాన్స్ ఆర్మీస్ అని కొట్టినా వచ్చేస్తుంది, ఆయన పేరు కూడా ఉంది. ఎన్రోల్ బుడ్జ్ అంటండి. ఎన్రోల్ బుడ్జ్ అనే వ్యక్తి ఆయన పేరు. ఆ వ్యక్తి వైరల్ అయ్యాడా అంటే వైరల్ అయ్యాడు. మంచి పని చేశా, చెడ్డ పని చేశా, 144 మంది ప్రయాణికులు మరణానికి కారణమై అతను బుద్ధిహీనత వల్ల అతను గొప్పవాడు అవడానికి ఎంతమందిని చంపించాడమ్మా. అతను గొప్పవాడని అందరూ అనుకోవాలని అతను తెచ్చాడు. కానీ అతను గొప్పవాడని, లేకపోతే అతను ఇంత గొప్ప పని చేశాడని పేపర్లో రావాలంట. ఆ మయ్యన్న జగన్మోహన్ రెడ్డిని ఒక ఆయన చిన్న కోడిగా తట్టుకొచ్చి పొడిచాడండి. ఎందుకమ్మా, వాడి పేరంట పేపర్లో రావాలని. ఆడు పిచ్చోడంట. జగన్ అంటే బాగా అభిమానం అంట. ఏదోటి ఆయనకి చిన్నది రక్కితే నా పేరు పేపర్లో వేస్తారు, నా గురించి దేశమంతా తెలుస్తుంది. మనందరికీ తెలిసిన స్టోరీ అండి. అంటే ఇవన్నీ తెలుగు తక్కువతనం. కానీ అతను ప్రసిద్ధికి ఎక్కాడు. మంచి పని చేశాడు, చెడ్డ పని చేశాడు. చెడ్డ పని చేసి ప్రసిద్ధికి ఎక్కాడండి. ఈ బరబ్బా కూడా అటువంటి వాడే. ఈరోజు మనలో కూడా చాలామంది మన గురించి చాలా చెడ్డ ప్రసారం జరుగుతుంటుందండి మన వెనకతల. అమ్మ అతనండి, అమ్మ బాబు దొంగండి బాబు అతను, అమ్మ బాబు ఈవిడ గయ్యాలండి బాబు, ఆవిడగాని అప్పిచ్చేవారండి బాబు, ఇవ్వదండి బాబు, ఈవిడ చీటీ పాటలు ఎగ్గొట్టారండి, వీళ్ళు ఐపీ క్యాండిడేట్ అండి. ఏంటండి వీళ్ళు ఐపీ క్యాండిడేట్ అండి. మన గురించి రకరకాలైనటువంటి చెడ్డ పేర్లు బయట. మనందరికీ తెలుసు, సామెతల గ్రంథంలో 22:1 మాట రాయబడిందండి. ఏంటమ్మది? గొప్ప ఐశ్వర్యం కంటే, మంచి పేరును, వెండి బంగారముల కంటే దయ్యి కోరదగినవి. మంచి పేరు మేలే, మంచి పేరు రావాలి, చెడ్డ పేరు రాకూడదు. మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. చెడ్డ పేరు అనేది ఒక రోజులో సంపాదించగలమండి, ఒక నిమిషంలో సంపాదించగలమండి. ఈరోజు చాలామంది చెడ్డ పేరు తెచ్చుకోవడంలో ప్రసిద్ధులు అవుతున్నారు. మంచి పేరు తెచ్చుకోవడానికి ఎవరు ప్రయత్నాలు చేయట్లేదండి. తల్లిదండ్రులు మంచి పేరు సంపాదిస్తే పిల్లలు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు. ఇవాళ ఎవరో మంచి పేరు కోసం ఆ పాకులాడటం లేదండి. ఈ బరబ్బా అనే వ్యక్తి కూడా ఎటువంటి వాడంటే మనలాంటి వాడే. అతను తప్పుడు పనులు చేస్తూ, తప్పుడు మార్గంలో నడుస్తూ, నేనే గొప్పోడిని ప్రసిద్ధుడు అంట అండి. మొత్తం ఏమని పరిచయం చేసాడమ్మా మనకి? అతడు ఒక ప్రసిద్ధుడు. కాబట్టి మనలో కూడా ఈ స్వభావం ఉంటుందండి. రాత్రికి రాత్రినే పెద్దోళం అయిపోవాలండి. ఊరందరి దగ్గర మనం మంచోళమని అనిపించేసుకోవాలండి. ఏం చేస్తే అవుతామా, కళ్ళ గంటే అయిపోతామా? ఏంటమ్మా, ఏదైనా మంచి పని చేస్తే
మనల్ని 10 మంది గుర్తిస్తారు. ఇప్పుడు సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది ఉండదమ్మా? మనకి ఉంటుంది. ఉండడం మంచిదేనండి. దానికోసం ఏదైనా కష్టపడాలండి, దానికోసం మనం ఏదైనా శ్రమ పడాలండి, దానికోసం మనం ఏమైనా కృషి చేయాలండి. అంతేగాని కళల కంటే గొప్ప వాళ్ళం అయిపోలేము. చెడ్డ పనులు చేస్తే పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, కానీ మంచి పేరు రాదండి. అది ఆ విషయంలోనూ ప్రసిద్ధుడే బరబ్బా ప్రసిద్ధుడే, కానీ దేవుడు మెచ్చుకునేటటువంటి ప్రసిద్ధత కాదది. ఇక మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త చదువుతామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 6-7 వచనాల్లో మార్కు ఏమన్నాడో చూద్దామండి. ఆ పండుగలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అని ఒకటి ఉండెను. అధికారులను ఎదిరించేవాడట. ఇంకా ఈయన గురించి రాయబడిన మాట, అధికారులు ఎదిరించేవాడు, కలహాలు గలవాడు, నరహత్య చేసేవాడు. ఇతను ఏ విషయంలో ప్రసిద్ధుడంటే అధికారులు ఎదిరించడంలో, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడంలో ప్రసిద్ధుడంట. ఈరోజు ఇలాంటి వాళ్ళు కనపడతారు కదండి, ఎర్రజెండ పట్టుకొని ప్రతిసారిని ప్రభుత్వం మీద, గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయడం. ఎవరండి గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది? ప్రభుత్వ అధికారిని ఎవరండి నియమించింది? దేవుడండి. ప్రభుత్వానికి లోబడితే దేవుడికి లోబడినట్టే. ప్రభుత్వం ఊరికనే ఎవరిని శిక్షించదండి, తప్పు చేసినోని తప్ప. ఒక మేషారు బాగా పనిచేస్తున్నాడండి, అతనికి ఏం చేస్తుందండి? ప్రభుత్వం సన్మానం చేస్తుందండి, ప్రమోషన్ ఇస్తుందండి, అవార్డులు ఇస్తుందండి, ఇంక్రిమెంట్లు ఇస్తుందండి. అదే ఒక ఉద్యోగస్తుడు తప్పు చేస్తే ట్రాన్స్ఫర్లు చేస్తారు, ఇంక్రిమెంట్లు కట్ చేస్తారు, ఆయనకి ప్రమోషన్లు ఉండవు, ఉద్యోగం కూడా పోవచ్చు. కాబట్టి ప్రభుత్వానికి మనం లోబడాలా, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలండి, లోబడాలా. కానీ ఈ బరబ్బా చేసే పని ఏంటంటే అధికారులను ఎదిరించేవాడట. ఆయన కలహాల గలవాడు. లోకా కూడా చెప్తున్నాడండి. లోకాసు వార్తలో 23వ అధ్యాయం 19వ వచనం లోకా కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడండి. పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. ఈయన ఏం చేసేవాడంటమ్మా? పట్టణంలో అల్లరిలో రగిలించేవాడట. ఇతను అల్లరికి కర్త అనమాట. ఇతని వెనకతలో చెడ్డ బ్యాచ్ ఉంటుందన్నమాట. ఎక్కడైనా గొడవలు, విధ్వంసాలు జరిపించాలంటే ఈయన దగ్గరికి వచ్చి కాంటాక్ట్ చేయాలి ఎవరైనా. ఈయన వెళ్ళి చేయకపోయినా ఈయన వెనకతల అవి చేసేవాళ్ళు ఉంటారండి. అమ్మా, హత్య చేయడము ఎంత తప్పో, హత్యకు ప్రోత్సహించడమో అంతే తప్పు. పాపం చేయడం ఎంత తప్పో, పాపానికి ప్రోత్సహించడమో అంతే తప్పు. ఇక్కడ బరబ్బా 2 పనులు చేస్తున్నాడండి. హత్యలు చేస్తున్నాడు, అల్లర్లకి ప్రోత్సాహం కూడా ఆయన ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏదంటే బ్రదరు, మీరు బరబ్బానే నేను అని పేరు పెట్టారు, ఆయన ప్రసిద్ధుడు అన్నారు, రైటే. మరి మేము కూడా కొన్ని చెడ్డ పనుల్లో ప్రసిద్ధులమే. మా ఊరు వచ్చి అడిగితే మా గురించి కూడా ఏదో చెడ్డ కంప్లైంట్ చెప్తూ ఉంటారు, అతను ఈ రంగంలో గొప్పోడండి బాబు అని చాలామంది చెడుగా మాట్లాడుతూ ఉంటారు. మేము ఒప్పుకున్నాం. మరి అధికారులు ఎదిరిస్తాడన్నారు, పోనీ అది కూడా మరి ఒప్పుకుంటాం. మరి కలహాలు ఆడుతున్నాడు అన్నారు, అది కూడా మేము ఒప్పుకుంటాం. నరహత్య చేసేవాడు. ఈ విషయంలో మాకు అతను ఎలా మ్యాచ్ అవుతాడండి అని మీరు నన్ను అడగొచ్చండి. ఈ విషయంలో ఎలా మ్యాచ్ అవుతాడండి అని అడగొచ్చు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో, నరహత్య చేయవద్దని మీరు విన్నారు కదా, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని మీరు విన్నారు కదా. నేను చెప్పినదేమనగా, తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. సహోదరుని చూసి వెద్దుడా అన్నవాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అన్నవాడు
విమర్శకులోనగును అని అక్కడ యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మనకు చెప్పారండి. అంటే యేసుప్రభు చెప్పిన ప్రకారము మనము హత్యలు చేయకపోవచ్చు, మన చేతిలో కత్తులు పట్టుకొని తిరగకపోవచ్చు, చైన్లు పట్టుకొని తిరగకపోవచ్చు, పెట్రోలో లేకపోతే బాంబులో పట్టుకొని మనం ఎవరికి హాని చేయకపోవచ్చు. కానీ మనమందరిలో కూడా కోపం అనేది మనలో ఉంది. కోపం లేదన్న చేతనమ్మా, దాన్ని బీపీ ఏదో అంటారు. ఇప్పుడు బీపీ లేని ఉన్నారమ్మా? అవే మనందరికీ బీపీ ఉందండి. చెడు చేసేటప్పుడు చెడ్డవారి మీద కోపం తెచ్చుకోవడం తప్పు కాదండి. కానీ మంచిని కూడా చెడు అనుకుని కోపం తెచ్చుకోవడం, మంచిలో కూడా చెడుని చూడడం చాలా పాపం అండి, చాలా తప్పు అండి. అతను పేషెంట్ అంటారండి. అంటే పేషెంట్కి అనవసరమైన దానికి కూడా రాద్ధాంతం చేస్తాడండి. అది పేషెంట్ అనమాట. కాబట్టి చాలామంది ఆ పేషెంట్ దగ్గర ఏం మాట్లాడరు. బాబు ఈ దగ్గర ఏమైనా మనం కదిపామంటే అతనికి అనవసరంగా అనారోగ్యం గురైపోతాడు, బీపీ తెచ్చేసుకుంటాడు, అనవసరంగా పెద్ద చేసేస్తాడు అని చెప్పేసి వాళ్ళకి దూరంగా ఉంటారు చాలామంది. ఇక్కడ మనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ కోపం అనేటటువంటి బలహీనత మనలో ఉంది. కోపపడ్డం కూడా నరహత్య చేసిన వారితో సమానమే. నరహత్య చేసిన వాడు నరకాగ్నికి వెళ్తాడు, కోపపడేవాడు కూడా నరకాగ్నికి వెళ్తాడని యేసుప్రభు చెప్పాడండి. సామెతల గ్రంథంలో 12:18 సొలొమోను ఈ మాట చెప్తూ ఉన్నాడండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరో. ఏంటమ్మా, కత్తిలో అక్కర్లేదంట వాళ్ళకి. మాటలే కత్తిపోట్లు. ఏంటమ్మా, మాటలతోనే హత్యలు, నరహత్య. మాటలతో హత్య ఎలా చేస్తారండి? రత్నమ్మ గారు నీ పేరు? నా పేరు నోకాలమ్మ అన్నదండి ఒక రోజు నేను పిలిస్తే, లేదమ్మా నువ్వు దేవుడిని నమ్ముకున్నాక నీకేదో పేరు పెట్టారు కదా ప్రసంగి గారు అంటే, లేదా నోకాలమ్మ నేను అంటే ఆవిడ పేరు కూడా మర్చిపోయిందండి. అప్పుడప్పుడు పిలుస్తుండాలి మీ ఇంటికి వచ్చి నేను రత్నమ్మ గారు అని. అమ్మా, కత్తిపోటు వంటి మాటలు అంటే ఏంటమ్మా? తెలీదా? తెలియదు పాపం. కత్తిపోటు వంటి మాటలు అంటే ఒక మనిషిని కత్తెట్టి పొడిచేస్తే అతను చచ్చిపోతాడు, లెగలేడు, మాట్లాడలేడు, అన్నం తినలేడు, పడుకోలేడు, నిద్రపోలేడు, ఏం చేయలేడండి. ఎందుకంటే కత్తితో పొడవబడ్డాడు. కొంతమంది మనం మాట్లాడే మాటలకి కూడా మాట్లాడలేరు, ఎవరితోని అన్నం తినలేరు, నిద్రపోలేరు, ఏమైపోతారండి? చచ్చిపోయిన వాళ్ళకి అయిపోతారండి. కారణం ఏంటంటే వాళ్ళు వాడే పదాలు బట్టి, వాళ్ళు వాడే మాటలు బట్టి, వాళ్ళు వేసే నిందలు బట్టి, వాళ్ళు ఆరోపించే మాటలు అటువంటివి. కోర్టులో కొంతమంది హత్య చేశాడని కోర్టుకు వెళ్తారు, మరి కొంతమంది పరువు హత్య చేశాడని వస్తారండి. పరువు హత్య కేసుల గురించి విన్నారమ్మా? అంటే పరువు హత్య అంటే ఏంటి? ఇతడు మా మీద అనవసరంగా నిందలు వేశాడని కొంతమంది ఏం చేస్తారంటే పరువు హత్య కేసు పెడతారండి. అంటే పరువు తీసేశాడని. పరువు తీసేయడం కూడా హత్య చేయడమేనమ్మా? పరువు తీసేయడం కూడా హత్య చేయడమేనండి. అంటే ఒకరి గురించి నీచంగా మాట్లాడడం, ఒకరి గురించి వాళ్ళ మానాభిమానాలు దెబ్బతినేటట్లుగా మాట్లాడడం. కొన్ని మాటలు ఆలకించినప్పుడు చచ్చిపోవాలనిపిస్తుందండి. చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎవరో మనసు గాయపరిచారండి. అప్పుడు వాళ్ళకి ఎవరో ఆదరించేవాళ్ళు లేక, ఆ సమయంలో వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు లేక, వాళ్ళ వెనకాతల దండించేవారు లేక వాళ్ళు ఏమైపోతారంటే తట్టుకోలేక, ఆ ఉద్రేకాన్ని ఆపుకోలేక వెళ్ళి చనిపోతారండి. అంటే వాళ్ళు ఆల్రెడీగా ఆ మాటలు అనేటప్పుడే వాళ్ళు చచ్చిపోయారు, కానీ ఫిజికల్గా చనిపోతారండి తర్వాత. అది కూడా నరహత్యేనండి. ఈ బరబ్బా భౌతికంగా ఎవరైనా చంపేవాడేమో. ఈరోజు మన నోటి మాటలతో, బూతు మాటలతో, తిట్లతో, శాపనార్థాలతో, అనుమానాలతో, ద్వేషంతో, అసూయతో మనం ఎంతోమందిని హత్య చేసేస్తున్నామండి. ఉన్నాడమ్మా బరబ్బా? నీలోనూ నాలోనూ బరబ్బా ఉన్నాడా లేడా మనలోనా? మనం ఆయనకి సూట్ అవుతామా లేదండి?
సూట్ అవుతామండి. మన మాటలతో, కత్తిపోటు వంటి మాటలతో ఎవరినైనా మనం నిందిస్తే మనం ఆయనకి మనం సూట్ అవుతామండి. 64వ కీర్తన 3-5 వచనాలు మనం చదివితే, కత్తికి పదును పెట్టినట్లు వారి నాలుకకు పదును పెట్టిదురు అనే మాట రాయబడింది. ఏం చేస్తారటమ్మా కొంతమంది, కత్తికి పదును పెట్టాలి. మరి కత్తికి పదును పెట్టకపోతే తుప్పు పట్టిపోద్ది, సరిగా కట్ అవ్వదు, పని బేగా అవ్వదు. కాబట్టి కత్తులు వాడే వాళ్ళందరూ కూడా రోజు దాన్ని ఏం చేస్తారు, సాన పెడతారండి. ఒకవేళ ఎప్పుడైనా మానేస్తే, ప్రాక్టీస్ తగ్గిపోతే అది మళ్ళీ పని చేయదు. కాబట్టి రోజు దానికి పదును పెడుతూ ఉంటారు. కొంతమంది అటు నాలుకకి పదును పెడతారంట. నాలుగుకి ఎలా పదును పెడతారమ్మా? ఏంటమ్మా? ఇంకా మాటలతో నిద్రపోరండి, నిద్రలో కూడా అదే కావరెత్తారండి. ఎలా తిడదామా, వీళ్ళు ఎలాగా బాధ పెడదామా, ఎలాగా వీళ్ళని అవమానిద్దామా, ఎలాగా వీళ్ళని కృంగ తీసేద్దామా, వీళ్ళు ఏ పని చేసుకోకుండా చేసేద్దామా, ఏ మాట అంటే వీళ్ళు పేగులు దిగిపోతాయి, ఏ మాట అంటే వీళ్ళు నరాలు కట్ అయిపోతాయి. ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తారట. ఒక మనిషిని మానసికంగా చంపేయడం అండి. దీన్ని హత్య అంటారు. దీనికి ఒకవేళ ఈ లోకంలో ఎవరు శిక్ష వేయకపోవచ్చు, కానీ యేసుప్రభు శిక్ష వేస్తాడే. మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు దినాన లెక్క అడుగుతాడన్నాడు. ప్రతి మాటకి యేసుప్రభు లెక్క అడుగుతాడండి, ప్రతి మాటకి శిక్ష విధిస్తాడండి. కాబట్టి మనమందరం కూడా ఈ బరబ్బా అనే వ్యక్తికి మనము మ్యాచ్ అవుతాము. 4వ వచనం చూడండి, అక్కడే 64 కీర్తన 4వ వచనం. యథార్థవంతుల్ని కొట్టాలనట చాటైన స్థలంలో చేదు మాటలను. చూడండి, యథార్థవంతుల్ని కొట్టడానికట, యథార్థవంతుడు ముందుకెళ్ళి, బ్రదరు మీరు తాగుతున్నారండి అని అన్నాను అనుకోండి, అప్పుడు ఈయన ఏమంటాడండి, యథార్థవంతుడు కదండి, సాక్ష్యం చూపించండి, చెప్పు తీసి కొట్టండి అంటాడండి. సాక్ష్యం చూపించండి అంటాడు. ఎవరైనా చూపించండి, ఎక్కడైనా ఎవరి చేత అనిపించండి, నా భార్య చేత అనిపించండి, నా పిల్లల చేత అనిపించండి. యథార్థవంతుడే. ఇప్పుడు చాటెట్ అనుకున్నోడికి సాక్ష్యాలు కావాలమ్మా. చాటెట్ నువ్వు రోజుకి 100 మందికి చెప్పుకో, దానికి సాక్ష్యాలు అక్కర్లేదు. కాబట్టి ఎన్నైనా మాటలు పుట్టించేస్తారండి, ఎన్ని మాటలైనా పుట్టించేసుకుంటారు. కారణం ఏంటంటే అవి ముఖం ఎదుట అడిగితే తప్పో నేరమో ఏదో రుజువు చేయడానికి అవుతుందండి. వెనకెట్టి వాళ్ళతోని చెడుగా మాట్లాడితే దానికి ఏమో ఆధారాలు అక్కర్లేదండి, ఎన్నైనా మాట్లాడచ్చు, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడచ్చు. కాబట్టి వాళ్ళ గురించి ఏమన్నాడంటే, చాటైన స్థలములలో చేదు మాటలు బాణములుగా సంధిస్తారట. అప్పుడు అటు నుంచి వస్తాయి అన్నమాట, ఎక్కడి నుంచి ఆ ఊర్లో. ఆ బాబు అంట ఇలాంటోడంటమ్మా, మాకు తెలీదు, ఈవిడేమో మంచిది అనుకున్నాను, ఈవిడ ఇలా అంటదంట, వాళ్ళ కోడలే చెప్పింది, వాళ్ళ కొడుకే చెప్పాడు, వాళ్ళు అల్లుడే చెప్తున్నాడు. ఎంత బాగుంటాయండి ఆ మాటలు ఆలకించిన వాళ్ళకి. నిజమో అబద్ధమో తెలియదు, కానీ వెనకెట్టి చెప్పే మాటలు భలేగా ఉంటాయి. అవి తిన్నంగా బాణాలు. ఆ మనిషి ఏమైపోతాడండి, తెలుస్తుంది. ఎలా ఒక రోజుకి వస్తుందండి మన దగ్గరికి ఆ వార్త, నీ గురించి ఎలాగ మీ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు అని. ఏమైపోతాడండి ఆ రోజు. కష్టకాలంలో తోడుండి ధైర్యపరచవలసిన వాళ్ళు, ఆదరించవలసిన వాళ్ళు, వాళ్ళే వెనకెట్టి చెడుగా చెప్పుకుంటే, ముఖం ముందేమో పొగుడుతున్నారు, వెనకెట్టేమో చాటైన చేదు మాటలు చెప్తున్నారు. చచ్చిపోడండి ఆ మనిషి. ఆ చేదు మాటలు చెప్పిన వాళ్ళు అంతకులు కాదండి, వాళ్ళు అంతకులే. ఇవాళ ఇదే జరుగుతుందండి ప్రతి కుటుంబంలో. కొన్ని కుటుంబాల్లో భార్య వెళ్ళి పక్కింటితో మాట్లాడడానికి ఏముండవండి, భర్త గురించే, లేకపోతే అత్త గురించి, లేకపోతే ఆడబొట్ల గురించి, తోడుకోళ్ళ గురించి, మరిది గురించి, బావ గురించి.
అమ్మ మనం మన కుటుంబం గురించి కొంత చెప్పుకునేటప్పుడు ఎవరి పరువు పోతుందండి? మన పరువే పోద్దండి. కొంతమంది ఏమో మా ఆవిడకి నేనంటూ అనుమానం అండి, ఇది పెద్ద హీరో. ఏంటండి ఇప్పుడు మనం ఎంత యథావలం కాకపోతే అనుమానిస్తారండి అవతలలో కూడా. మనం యథార్థంగా బ్రతికితే మనల్ని అనుమానిస్తారండి. మనకు వాళ్ళకు అనుమానం వచ్చేలాగా మనం బ్రతుకుతున్నామేమో. మనం వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి భార్య మీద మళ్ళీ చెప్పడం, ఈ పద్ధతులన్నీ సంఘంలో కూడా ఉన్న కుటుంబాల్లో కూడా ఉన్నాయండి. దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా పేరుకి దేవుడు నమ్ముకుంటున్నారు, కానీ ఈ నోటు మాటలతో హత్యలు చేసే విషయంలో మనందరమే కూడా బరబ్బాన్ని మించిపోయామండి. వాడేమో డైరెక్ట్గా హత్యలు చేస్తున్నాడు హంతకుడు, మనమేమో యేసుప్రభు చెప్పిన విధానంలో మనం హంతకులమేనని మనందరూ ఒప్పుకొని తీరాలండి. కుటుంబంలో ఏ వ్యక్తిని కూడా అవమానించకూడదండి. భర్తని భార్య అవమానించకూడదు, భార్యని భర్త అవమానించకూడదండి, తల్లిదండ్రులని పిల్లలు అవమానించకూడదండి, పిల్లల్ని తల్లిదండ్రులు అవమానించకూడదండి. అది హత్య చేయడమే. బైబిల్లో భార్యని కూడా సన్మానించాలని ఎక్కడుందమ్మా? పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 ఈ భార్య బలహీన ఘటమని సన్మానించు, ఆమెతో జ్ఞానంతో కాపురం చేయాలి. బలహీన ఘటమే సన్మానించు. తల్లిని సన్మానించమని ఎక్కడుందమ్మా? పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని సన్మానించాలని ఎక్కడుందండి అమ్మా? ఎఫెసీ పత్రిక 6:2 ఉంది. నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని తండ్రిని. ఇవాళ మనం దానికి వ్యతిరేకంగా బతుకుతున్నామండి. పిల్లలేమో తల్లిదండ్రుల మీద విరోధంగా బ్రతుకుతున్నారు, భర్త ఏమో భార్యకి విరోధంగా బ్రతుకుతున్నారు, భార్య ఏమో భర్తకి విరోధంగా బ్రతుకుతున్నారు. ఏం కుటుంబం అండి? ఆ కుటుంబం ఒకరికొకరు హత్యలు చేసుకుంటున్నారండి తెలియకుండానే. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు కలిగి ఉన్నారండి. మన కంటిగా ఏ కనపడవు, మధ్య బలేగా కనపడుతుంటారు, కానీ యేసుప్రభు కంటికి వాళ్ళందరూ ఆయుధాలతోనే ఉన్నారంటున్నాడండి. చూడండి, 64వ కీర్తన చదివాము, 8వ వచనం చదివి మనం ఆ 8వ వచనం చదివితే మనకు బాగా అర్థమవుతుందండి. వారు కూలుదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అలాంటి వాళ్ళు నాలుకతో చేదు మాటలు పలికేవారు, నాలుకతో యథార్థవంతుల మీద నిందలు వేసేవాళ్ళు, చాటుగా ఉన్నప్పుడు ఒకలాగా ముఖం మీద ఒకలాగా మాట్లాడేవాళ్ళు కూలిపోతారంటే. కూలిపోవడం అంటే ఏంటమ్మా? ఆ కుటుంబం సర్వనాశనం అయిపోద్ది, ఆ కుటుంబం ఉండదు, వర్ధిల్లదు, ఆ కుటుంబం భూమి మీద ఉండదు, ఆ ఇల్లు నిలబడదు. జ్ఞానవంతురాలంట ఇల్లు కట్టుకుంటుందట, మూఢురాలంట ఇల్లు కూల్చేసుకుంటుందండి, ఇంటికి అగ్గెట్టుకుంటుందండి. నువ్వు ఎవరి కుటుంబానికి అగ్గెట్టుకుంటున్నావు నీ మాటలతో, నీ ఇంటికి నువ్వే పెట్టుకుంటున్నావండి. అత్తేమో కోళ్ళ మీద చెప్తుందండి అందరికీ, కోళ్ళేమో అత్త మీద చెప్తుంది. వీళ్ళిద్దరు కలిపి ఎవరింటికి అగ్గెట్టుకుంటున్నారండి? ఎవరిల్లు కాలిపోతుంది? ఎవరిల్లమ్మ కాలిపోయేది? ఈరోజు చాలామందికి ఇలా జ్ఞానం లేదండి. మళ్ళీ ఏమంటారు, మేము చర్చికి వెళ్ళిపోతున్నామండి ఆదివారం నాడు, మేము దేవుని పిల్లలమండి, నేను బాప్తిజం పొంది పరలోకి వెళ్ళిపోతానండి. నువ్వు పరలోకి వెళ్ళిపోతావా? నిజమే తండ్రి, నేను చాలా మంది గురించి చెడుగా మాట్లాడుతున్నాను, వెనకెట్టి ఒకలాగా ముందున ఒకలాగా మాట్లాడుతున్నాను, నేను చాలా మంది మీద నిందలు వేస్తున్నాను, నేను నా కుటుంబం గురించి బేడగా ఇతరులకు చెప్పుకుంటున్నాను, నేను నా ఇంట్లో వారిని గౌరవించలేకపోతున్నాను, నా ఇంట్లో వారిని నేను సన్మానించలేకపోతున్నాను అని దేవుడి దగ్గర పశ్చాత్తాపం పడాలండి, మారు మనసు పొందాలండి. అప్పుడు దేవుడు ఒకవేళ మనల్ని క్షమిస్తాడేమో, లేకపోతే క్షమించడండి. తండ్రి, నా నాలుకని ముట్టు తండ్రి, నా నోటుని ముట్టు తండ్రి, నీ అగ్నితో నా నాలుకని కాల్చే తండ్రి అని దేవుడికి వేడుకోవాలండి. లేకపోతే నరహంతకుడు, ఏ నరహంతకుడు ఎందు నిత్యజీవం ఉండదు. హత్యలు చేయకపోవచ్చు, కానీ మన నాలుకతో చేసినటువంటి హత్యలు,
ఆ నాలుకే కారణం ఆ ఇల్లు కూలిపోవడానికి అని కీర్తనకారుడు మనకు చెప్తూ ఉన్నాడండి. అంటే ఇంతవరకు మనము మత్తయి, మార్కు, లోకాలు చెప్పినటువంటి బర్నబా గురించి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆలోచన చేశామండి. ఇప్పుడు చివరగా యోహాను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. యోహాను 18:40. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేశారు. ఈ బరబ్బ బందిపోటు దొంగ. బరబ్బ అంట బందిపోటు దొంగ. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడమ్మా యోహాను? బందిపోటు దొంగ ఈ బరబ్బ. ముందోళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా ఈ మాట చెప్పలేదు. ఈయన ఆయన గురించి ఎంక్వైరీ చేసి ఆయన ఒక బందిపోటు దొంగ అంటున్నాడండి. బందిపోటు దొంగ అని ఏమని అంటారండి? ఏంటమ్మా ఎన్టీ రామారావు? బందిపోటు దొంగలు అంటే అర్థం ఏంటంటే కిడ్నాప్ కూడా కాదండి. అంటే ఇప్పుడు ఎక్కడైనా మనం ఒక మార్గాల్లో వెళ్ళేటప్పుడట పూర్వం కొన్ని ఊర్లకి మధ్యలో అలా తోటల దగ్గర అడ్డుకొని వాళ్ళు ఒంటి మీద ఉండేవి, వాళ్ళ బ్యాగుల్లో ఉండేవి మొత్తం వసూలు లాగేసుకొని బలవంతంగా వాళ్ళని కొట్టి వాళ్ళని చంపేసేవారట. వాళ్ళని దారి దోపిడీ దొంగలు, బందిపోటు దొంగలు అంటారండి. అంటే వీడు ఎక్కడికి ఎవరు ప్రయాణాలు చేయడు, వీడు తోవంట వచ్చిన వాళ్ళని అడ్డుకోవడమే వీడి పని అన్నమాట. కనికరం ఉంటుందండి. గర్భిణీ స్త్రీలు ఉంటారు, వారినేనా ఏదో అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు పట్టుకుని వెళ్ళి బాగు చేయించుకోవాలి, వారినైనా డబ్బులు తీసేసుకుంటాడు. వాళ్ళు చచ్చిపోతారేమో అనవసరం. పిల్లలు పెళ్లి చేయడానికి పట్టుకెళ్తున్నారు, నగలు తీసేసుకుంటాడండి. కనికరం ఉండదండి. ఇది దొంగ. వీడి స్వార్థం కోసం వీడు ఎవరిని గౌరవించడు, ఎవరిని లెక్క చేయడు. ఇతను చేసేటటువంటి బరబ్బా చేసేటటువంటి పనులు ఏంటంటే ఇతనట బందిపోటు దొంగ. ఏమండి ఇవన్నీ మ్యాచ్ అయ్యేయండి వాళ్ళంటే మీ బరబ్బానే నేను అని ఒప్పుకుంటాను, కానీ నేను దొంగ కాదండి అంటారండి. ప్రసాద్ గారు ఒప్పుకుంటామండి దొంగ అంటే? పెదరు మీరు ఒప్పుకుంటారండి దొంగ అంటే? ఇప్పుడు మలాకి గ్రంథం చదువుతామండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మలాకి 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో దొంగిలితమని మీరు నన్ను అడుగుతారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఎలా దొంగలయ్యారంటే 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను నాకు ఇయ్యక మీరు దొంగిలితిరి. ఈరోజు మనం టీవీలల్లా యూట్యూబ్లల్లా విచిత్రంగా దొంగతనాలు చేసిన వారిని గురించి చూస్తున్నామండి. కొందరు బ్యాగులు ఎలా పట్టుకుపోతున్నారో, లోపల ఏదో ఉక్కు పెట్టుకొని తగిలించుకొని షాపింగ్ మాల్స్లో దొంగతనాలు చేస్తున్నారు. మొబైల్ షాపులో మొబైల్ తెలివిగా దొంగతనాలు చేస్తున్నారండి. చీరలు పట్టుకెళ్ళిపోతున్నారు దొంగతనం. ఇవన్నీ వీడియోస్ సీసీ కెమెరాలల్లా దొరికిపోతున్నారండి. కానీ ఈ దొంగ ఎక్కడ దొరకడం లేదండి ఏ సీసీ కెమెరాలను. కొందరు కడుపుకు జరక్క దొంగతనాలు చేస్తున్నారు, కొందరు హ్యాపీగా దొంగతనాలు చేస్తున్నారు, సరదాకి చేస్తున్నారు. దొరికితే దొంగట, దొరకకపోతే దొరంట. ఇక్కడ ఈ దొంగ గురించి ఎవరు మాట్లాడటం లేదు ఈ రోజున. ఒకరు మనం ఎక్కడా కూడా దొంగతనాలు చేయకపోవచ్చు, దొంగతనం అంటే మనకు కూడా నచ్చకపోవచ్చు, దొంగతనం గురించి గొప్ప స్పీచ్లు మనం కూడా ఇవ్వచ్చు. కానీ దేవుడికి 10వ భాగం ఇచ్చే విషయంలో ఎంతమంది దొంగలు ఉన్నారండి? నేను దొంగను కాదన్నలు చేయొద్దండి. ఇక్కడ ఆ విషయంలో నేను దొంగను కాదని నేను ఇచ్చేస్తున్నాను అన్నలు చేయొద్దన్నమ్మా. లతక్కెత్తిందండి ప్రసాద్ గారు ఎత్తారు. మరి ఉన్నోళ్ళు అందరివి బరబ్బాలు వినమా? నేను బరబ్బాను కాను, నేను దొంగను కాను, నేను ఇస్తున్నాను. ఇశ్రాయేలీలు అంటండి ఈ 10వ భాగం గురించి చాలా సీరియస్గా తీసుకునేవారట. వాస్తవానికి చాలామంది ఏమనుకుంటారంటే పాత నిబంధన, ఇది మనం కొత్త నిబంధన కింద ఉన్నాం, కొత్త నిబంధనలో ఇదేమి రాయబడలేదు,
కాబట్టి 10వ భాగం ఇవ్వాల్సిన పని లేదు అని చాలామంది ఏం చేస్తారంటే దాని గురించి అసలు ఆలోచన చేయలేరు. వాస్తవానికి ఇది పాత నిబంధన కాదు, ఇది ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు, దానికంటే ముందే ఉంది. పితరుల కాలంలోనే అబ్రహాము మెల్కీసెదెకు అనే యాజకుడికి 10వ భాగాలు ఇచ్చాడని ఉందండి. పితరుల కాలంలోనే ఇచ్చాడు. అబ్రహాముని ఎవరో అడిగితే ఇవ్వలేదు, దేవుడేమో శాసిస్తే ఇవ్వలేదు. అబ్రహాముకి దేవుడికి ఇవ్వాలనిపించిందండి. అబ్రహాం పోనీ మిగిలిన 90% అని తీసుకున్నాడండి. ఆ 90% కూడా అతను ఉంచుకోలేదు, అది కూడా అక్కడ ఉన్న వాళ్ళకి విడిచిపెట్టేశాడండి. అబ్రహాము చేసిన ఆ మంచి పనిని, ఆ గొప్ప పనిని దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా రాయించుకున్నాడండి ఇష్టపడి. అబ్రహాం అంటే పర్సంటేజ్ నిర్ణయించిన వాడు, దేవుడు కాదు. అబ్రహాము ఇశ్రాయేలుడు కాదు, ఆయన ఇశ్రాయేలుకి తండ్రి అనిపించుకున్నాడు. తర్వాత ఆయనకి ధర్మశాస్త్రం అబ్రహాంకి ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహాము ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక కొత్త నిబంధన ప్రకారం మనం చూస్తే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలన్నాడండి. అంటే మనకి పరిసయ్యుడి ప్రార్థన అది వస్తామండి. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవాలయానికి వెళ్ళినప్పుడు? నేను నా రాబడి అంతట్లో 10వ భాగం ఇస్తున్నాను, సోపులోను జీలకర్రలోను కూడా ఇస్తున్నాను అన్నాడు. అంటే శాస్త్రులు పరిశీలనట చిన్న చిన్న పదార్థాల్లోనూ కూడా దేవుడికి భాగం తీసి దేవుడి మందిరాన్ని పట్టుకొచ్చేవారండి. మన సంఘంలో ఇవాళ ఎవరో సిస్టర్ గారు పట్టుకొచ్చారండి. ఇవేంటమ్మా? రైస్. అంటే వాళ్ళు వారమంతా తిన్న ఆహార పదార్థాల్లో నుండి బియ్యంలోని భాగం తెచ్చారండి. ఎవరమ్మా? చంద్రమ్మ గారు కదా. చాలా సంతోషం అండి. ఒక భాగంలోనే తెచ్చారు, ఒక పదార్థంలోనే తెచ్చారండి. అదే శాస్త్రులు పరిశీలన అయితే ఏం చేస్తారో తెలుసండి, సోపులోంది తెస్తారట, జీలకర్ర అంటే ఇవి పోపులు వేస్తారండి. పోపుల్లో ఇంకా కూరలోనండి మాంసం ఎంత తింటారు, కూరగాయలు ఎన్ని తింటారు, ఆయిల్ ఎంత వాడుతారు, అన్నిట్లో ఇచ్చేవారట. ఇవన్నీ లెక్కలేస్తానటండి 30% కంటే ఎక్కువ, 30% కంటే ఎక్కువ ఇచ్చేవారటండి దేవుడికి. యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. మనం వారికంటే గొప్పగా ఇవ్వాలి, వాళ్ళు మించిపోవాలి. యేసుప్రభు కాలంలో అలా మించిపోయి ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఎవరున్నారండి? ఒక విధవరాలంట, ఆమె దగ్గర ఉన్నదంతా ఇచ్చేసిందటండి, పర్సెంటేజ్ అందరూ తీయలేదంటండి. ఆవిడ దగ్గర ఎంత ఉందండి? 2 కాసులే ఉన్నాయంటండి. అవి పోతే డబ్బులు లేవంటండి, చచ్చిపోవడమే, లేవు. 2 కాసులు ఇచ్చేసిందంటండి. అప్పుడు యేసుప్రభుకి మీలో ఒకరు నాకు ఎక్కువ ఇచ్చారన్నాడంట. అందరూ అనుకున్నారట నేను 3,000 ఇచ్చాను నేనే అనుకున్నాడట, ఒకడు 5,000 ఇచ్చాను నేనే అనుకున్నాడట, ఒకడు 10,000 ఇచ్చాను నేనే అనుకుంటున్నాడట. యేసుప్రభు ఏం చేశాడమ్మా? పర్సంటేజ్ ఇచ్చిన వాడిని మెచ్చుకున్నాడా? కోట్లు ఉన్నాయి, 1,000 ఇచ్చాడు, లక్షలు ఉన్నాయి, 100 ఇచ్చాడు. కానీ ఆ విధవరాలట ఉన్నదంతా ఇచ్చేసింది, సమృద్ధికి ఇచ్చేసింది. ఆవిడే గొప్పదన్నాడే, ఆవిడే గొప్పది. ఈరోజు మనం కూడా దశంభాగం దగ్గర ఉండిపోవాలా? అసలు దశంభాగం కంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలా? మనం ఇంకా ఎక్కువ ఇవ్వాలండి. అందుకని కొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలది ఇవ్వాలని ఉందండి. వర్ధిల్లిన కొలది, సొలుపు కొనక బలవంతంగా కాక వర్ధిల్లిన కొలది ఇవ్వాలన్నాడు. అంటే మన డబ్బులు ఇచ్చి మనం కానుకలు ఇచ్చేటప్పుడు, దేవుడి కొరకు చందా పోగు చేసేటప్పుడు మన ముఖాలు ఆనందంతో నిండిపోవాలంటే, ముఖంలో సంతోషం, ఏడుపు కాదు, ముఖం మాడిపోవడం కాదు. దేవుడికి ఇచ్చేటప్పుడు ఆనందంతో సంతోషంతో కొత్త నోట్లు, బిడబిడమాడే నోట్లు దేవుడి కోసం వారం అంతా సేకరించి ఈ కొత్త నోట్లు, నలిగిపోలేని నోట్లు దేవుడికి ఇవ్వాలండి. మనం ఏం చేస్తామండి? ఎవరు తీసుకోలేనివి, చెల్లలేనివి, ఇక్కడ ఒక దగ్గర వెళ్ళిపోతాయి అనుకుంటామండి. మనం దేవుడి మందిరంలో పడేస్తాం. నువ్వు ఏదైతే విత్తుతున్నావో అదే పంటకు వస్తావు. ఇప్పుడు మన దేవుడికి చెల్లలేని మన ముఖాన్ని కొడతామండి. దేవుడు మనకేం కొడతాడండి? ముఖాన్ని కొడతాడు. నిన్న మా అబ్బాయి దగ్గరికి మా ఆవిడ నేను చూడడానికి వెళ్ళామండి. వచ్చేసే ముందు ప్రార్థన చేస్తున్నామండి. ఒక ఆయన మా ప్రార్థన అంతా గమనిస్తున్నాడు, టీచర్ ఒక ఆయన దేవుడిని నమ్ముకున్నాడండి. ఆయన ప్రార్థన అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చాడండి. దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తున్నావురా అని మా అబ్బాయిని అడుగుతున్నాడండి. అడిగితే వీడేమో
మా మమ్మీ వచ్చిందండి, మా డాడీ వచ్చారండి, మాట్లాడుతున్నానండి, ఏదో తెచ్చారండి, తింటున్నానండి, ఇవన్నీ చెప్తున్నానండి. ఆయన అడిగేది వాడు ఆ టైంలో ఏం చేస్తున్నాడని కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడని. మీ అమ్మ నాన్న ప్రార్థన చేస్తుంటే నువ్వేమో దిక్కులు చూస్తున్నావు, వాళ్ళు చూస్తున్నారేమో, నన్ను ఏం చూస్తున్నారేమో, సిగ్గుపడుతున్నాడు మా వాడు. ప్రార్థన చేసుకోవడానికి సిగ్గుపడుతున్నాడండి. పిల్లలు ఎవరైనా చూస్తారా, ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసండి, నువ్వు ప్రార్థన చేయడానికి సిగ్గుపడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కూడా సిగ్గుపడతాడన్నాడు. నాకు ఆ క్షణంలో దేవుడే ఒక దేవదూతను పంపించి మాట్లాడించినట్టు అయిపోయిందండి. దేవుడికి ప్రార్థన చేయడానికి సిగ్గుపడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిగ్గుపడ్డా, దేవుడి దగ్గర తల వంచుకోవడానికి కళ్ళు మూసుకోవడానికి సిగ్గుపడితే దేవుడు నీకు ఇవ్వడానికి సిగ్గుపడ్డా, నువ్వు దేవుడికి కానుకలు ఇవ్వడానికి సిగ్గుపడితే దేవుడు నీకు రాబడి ఇవ్వడానికి సిగ్గుపడ్డా, బరబ్బలాగా మిగిలిపోతావా? దొంగలాగా బందిపోటులాగా ఉండిపోతావా? నేను బరబ్బను కాను. బరబ్బా బందిపోటు దొంగ. నేను దొంగను కాదు, నేను దేవుని కుమారుడు. బరబ్బ కూడా దేవుని కుమారుడే, పేరుకి తండ్రి కుమారుడు పేరుకే, కానీ బయట క్యారెక్టర్ ఎలా ఉందండి? దొంగ క్యారెక్టర్ అండి. కాబట్టి మనలో అటువంటి క్యారెక్టర్ ఉంటే తీసివేసుకోవాలండి. యేసుప్రభుని సిలువేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడాను బరబ్బాను కోరుకున్నారు. యేసుప్రభు మాకు అక్కర్లేదన్నా. ఏమో ఎందుకు అలా కోరుకున్నారు? ఒక సైకాలజీ వ్యక్తి ఏం చెప్పాడంటే, మన ఎంపికట మన స్వభావాన్ని తెలియజేస్తుందంట. మన ఎంపిక మన స్వభావాన్ని తెలియజేస్తుంది. ప్రజలందరూ యేసుప్రభుని ఎందుకు ఎన్నుకోలేదు? బరబ్బాని ఎందుకు ఎన్నుకున్నారు? బరబ్బాని ఎందుకు విడిపించమన్నారు? యేసుప్రభుని ఎందుకు విడిపించవద్దన్నారు, సిలువేయమన్నారు? అంటే వాళ్ళ స్వభావం, వాళ్ళ ఎంపికని, లేదా వాళ్ళ ఎంపిక వాళ్ళ స్వభావాన్ని తెలియజేసింది. చిన్నప్పుడు అన్నప్రాసన రోజున చంటి పిల్లలకి కత్తి, పుస్తకం, డబ్బులు ఇంకేంటంటే పెడతారు కదమ్మా, భోజనము అన్నీ పెడతారండి. ఈ కుర్రాడేమో వెళ్ళి ఏదో అంటుకుంటాడో చూద్దామని చాలామంది అనుకుంటారండి. ఒక్కొక్కరు వెళ్ళి 2 డేస్ పట్టుకుంటారండి పిల్లలు, ఒక్కొక్కరు 1 పట్టుకుంటారు. వీళ్ళు బలి బైబిల్ పట్టించుకున్నట్టు పెద్ద పాస్టర్ అయిపోతారు అనుకుంటారండి. ఒక్కొక్కరు కత్తి పట్టుకున్నాడు అనుకోండి, వెళ్ళి వీడు ఏమో రవిడీ అయిపోతాడేమో, వాళ్ళు కండువా పట్టుకున్నాడు, రాజకీయ నాయకుడు అయిపోతాడరా. అవి నిజాలు ఏం కావండి. అవి వాళ్ళ భ్రమ, లేదా వాళ్ళ ఆశ, లేదా వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్కి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. ఏం కరెక్ట్ కాదు. యేసుప్రభుని ఎన్నుకోవడం మాత్రం, బరబ్బాని ఎన్నుకోవడం మాత్రం నిజంగా వాళ్ళ యొక్క ఎంపిక వాళ్ళ స్వభావాన్ని తెలియజేసింది. ఈ బరబ్బా అయితే మావాడే, మాకులాంటోడు, మాలాంటి దొంగ. మేము దేవుడికేమో, వాడు దొంగే, మాకు సరిపోతాడు. మేము అల్లర్లే, మేము కలహాలే, వాడు కలహాప్రియుడే, మాకు సరిపోతాడు. మేము హత్యలు చేస్తాం మాటలతో, ఆడు హంతకుడే, మాకు సరిపోతాడు. కాబట్టి మాకు యేసుప్రభు వద్దు, మాకు బరబ్బాయే కావాలి, మాలాంటోడే మాకు కావాలి, యేసుప్రభు మాకు వద్దు అన్నారంటే. అర్థమైందమ్మా? ఇప్పుడు ఒకవేళ యేసుప్రభుని, బరబ్బాని ఈరోజు పక్కన పెట్టినా మనం ఎవరిని కోరుకుంటామండి? మనలో యేసుప్రభు క్యారెక్టర్ కనపడుతుందా, బరబ్బా క్యారెక్టర్ కనపడుతుందా? బరబ్బా క్యారెక్టర్. అన్నిట్లోనూ మనం పాస్ అయిపోతాం, అన్నిట్లోనూ పాస్ అయిపోతాం. ఒకవేళ మనల్ని ఎవరు కనిపెట్టకపోవచ్చు, కానీ ఒకరోజు కనిపెట్టే రోజు వస్తుంది, ఒకరోజు లెక్క చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు మాత్రం నువ్వు బరబ్బావేనని నీకు అర్థమవుతుంది. యేసుప్రభు సిలువ వేయబడిన తర్వాత బరబ్బా గురించి బైబిల్లో రాయబడలేదు ఇంకా, కానీ చరిత్రకారులు ఉన్నారండి. జోసిఫస్ అనే ఒక చరిత్రకారుడు ఆ కాలంలో జరిగినటువంటి వ్యక్తులందరి గురించి, వాళ్ళు ఏమయ్యారో, వాళ్ళు ఎలా చనిపోయారో, అపోస్తలుడైన పౌలు గురించి రాశాడు, పేతురు గురించి రాశాడు, బర్నబా గురించి, ఈ బరబ్బా గురించి కూడా ఆ జోసిఫస్ అని ఆయన చరిత్రకారుడు రాశాడండి. యేసుప్రభు వారిని సిలువేస్తూ ఉంటేనంట, ఆయన వెనకాతల ఏడ్చుకుంటూ పరిగెలెట్టిన వారిలో
ఈ బరబ్బా కూడా ఉన్నాడంటే. ఆ దెబ్బలు నావి, ఆ ముళ్ళ కిరీటం నాది, ఆ కొరడ దెబ్బలు నేను పొందవలసినవి. ఒకవేళ ఆ రోజున యేసుప్రభు వారిని విడుదల చేసి ఉంటే యేసుప్రభు స్థానంలో ఆ 3 సిలువల్లో మధ్యలో వేలాడవలసింది ఎవరండి? బరబ్బా అండి. కాబట్టి బరబ్బాకు అర్థమైంది, ఆ దెబ్బలు నేను తినవలసినవి, ఆ సిలువ మరణం నేను అనుభవించవలసింది, ఆ అవమానాలు నావి. నాకు బదులుగా అవమానింపబడ్డాడు. జరగకూడదు, నన్ను సిలువేయండి, అతను వదిలేయండి, నన్ను సిలువేయండి అనట. కరుణామణి సినిమా చూశారండి మీరు ఎవరైనాను? ఆ సినిమాలో తీశారండి అది. ఆ సినిమాలోనైతే ఇస్కరియోతు యోధా ఈ బరబ్బాని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేసినట్టు, అప్పుడు అయ్యా నేను నిప్పు లాంటి వాడిని, నువ్వేమో ఆజ్యం లాంటి వాడివి, అంటే నూనె లాంటి వాడివి, నువ్వు నేను కానీ తోడైతే రోమా ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చు, మన ఇద్దరం కలిసి రోమా ప్రభుత్వాన్ని కూల్చేద్దామండి అని అంటే, అప్పుడు యేసుప్రభు అంటాడు, నా రాజ్యమో ఇహలోక సంబంధమైంది కాదు నాయనా, నీ కోసం అవసరమైతే ప్రాణమైనా పెడతాను కానీ నీతో చేయగలపనయ్యా అన్నాడండి యేసుప్రభు. ఆ సినిమాలో మీరు చూడండి. అప్పుడు ఎప్పుడైతే యేసుప్రభు సిలువ మరణం పొందాడో బరబ్బాకు ఆ విషయం అర్థమైందండి. నాతో ఆ రోజు మాట ఇచ్చారు, అవసరమైతే నీ కోసం ప్రాణమైనా పెడతాను కానీ నీ మార్గంలోకి నేను రానని. అవును, నా కోసం ప్రాణం పెడతానన్నారు, ప్రాణం పెట్టారు. ఈ యేసుప్రభు నడిచిన ఈ నేల మీద, యేసుప్రభు తిరిగిన ఈ ప్రాంతంలో నేను ఉండకూడదని యెరూషలేముకి దక్షిణంగా 20 రోజులంతా ప్రయాణం చేశాడంట. అతను సుమారు 600 కిలోమీటర్ల దూరం నడిచి ఒక కుగ్రామానికి చేరుకున్నాడట. అక్కడ ఒక విధవరాలు ఆయనకి ఆశ్రయం ఇచ్చిందట. అమ్మ, నేను ఇలాగా బందిపోటు దొంగని, నేను నరహంతకుడిని, నేను నేరస్తుడిని, యేసుప్రభు నాకు విడుదలిచ్చి ఆయన నాకు బదులుగా ఆయన సిలువ మరణం పొందారమ్మా అని చెప్పగానే, నేను మారిపోయినమ్మా, నేను నీతిగా బతకాలనుకుంటున్నానని ఆయనట ఆ కుటుంబం దగ్గరికి చేరాడట. ఒక ఆయన ఈ బరబ్బా గురించి 3 ప్రశ్నలు వేసాడండి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ బరబ్బా ఇప్పుడు ఏం చేస్తూ ఉండొచ్చు? ఇప్పుడంటే అప్పుడు ఏం చేస్తూ ఉండొచ్చు? మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయి ఉంటాడా యేసుప్రభు మరణించిన తర్వాత? లేకపోతే యేసుప్రభు నన్ను రక్షించాడని మనసులో పెట్టుకొని కాలం గడిపేసి ఉంటాడా? ఏదో చర్చికి వెళ్ళి ఆదివారం ఆరాధన చేసుకొని మళ్ళీ వచ్చేసి కాలం గడిపేసి ఉంటాడా? లేకపోతే నా కొరకు యేసుప్రభు మరణించాడని ఊరూరా అతను వెళ్ళిన చోటల్లా ప్రచారం చేసి ఉంటాడా? ఈ మూడింట్లో ఏం చేసి ఉంటాడండి? యేసుప్రభు గురించి ఊరూరు చెప్పుకుంటాడండి. ఆ చెప్పడానికి ఆ విధవరాలు ఊరు వెళ్ళాడేమోనండి. ఆ విధవరాలకు ఆ మాటలు చెప్పుకుంటాడండి. ఆ విధవరాలు ఆయన్ని చేర్చుకొని తన ఇంట్లో, నాయన నువ్వు యేసుప్రభు గురించి సువార్త చేయి బాబు, నీకు నేను భోజనం పెడతాను, నాకు ఒక కొడుకున్నాడు, 3 కూతుళ్ళు ఉన్నారు, నువ్వు కూడా ఒక కొడుకువే, నిన్ను కూడా మా ఇంట్లో ఉంచుకుంటానని ఆ విధవరాలట తనకు భోజనం పెట్టి సువార్త పని చేయమని చెప్పిందట. ఇంతట్లో ఒకరోజు రోమా సైనికులు ఆ గ్రామానికి వచ్చి, రాగి గనిలో పని చేయడానికి ప్రతి కుటుంబం నుంచి ఒక పురుషుడు రావాలి అని ప్రకటన చేశారట. మేము రేపు ఉదయం వస్తాం, ప్రతి ఇంటి నుండి ఒక పురుషుడు రావాలన్నారట. గతంలో చాలామంది అలా వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇంటికి తిరిగి రాలేదట అండి. ఆ రాగి గనిలో వచ్చిన డస్టర్ వల్ల అందులో పనికి ఆ గనుల్లోకి వెళ్ళిన వారు అందరూ చనిపోతూ ఉంటారట. ఎవరు తిరిగి రారంట, ఒక్కరొక్కరు ఇప్పుడు వచ్చి రాలేదంట. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఆ మనిషిని త్యాగం చేసుకున్నట్టే ఆ కుటుంబం. ఆ వార్త వినిన దగ్గర నుంచి ఆ విధవరాలట కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉందట. నాకు ఒక్కగాని కొడుకున్నాడు బాబు, 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు. నా కొడుకు కనుక రాగి గనిలోకి వెళ్ళి చనిపోతే నన్ను ఎవరు పోషిస్తారు? నేను చచ్చిపోతే నన్ను ఎవరు సమాధి చేస్తారు? నా 3 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారని ఆవిడట మోకరించి ప్రార్థన చేసుకుంటుందట. ఈయన అదే ఇంట్లో అతిథిగా ఉన్నాడు. ఈయనకి ఒక ఐడియా వచ్చిందట. ఆ రాత్రి వాళ్ళందరూ తినేటటువంటి ఆహారంలో మత్తుమంది కలిపాడట. కలిపి ఆ కుటుంబ సభ్యులందరూ నిద్రలో ఉండేటట్లుగా చేశాడట. తెల్లవారేటప్పటికల్లా రోమా సైనికులు వచ్చారట. ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరిని జిత్తు పట్టుకొని ఈడ్చుకుపోతున్నారంటే. ఈ ఇంటి ముందున ఈ బరబ్బా నిలబడ్డాడట. నేనే ఇంటి పెద్ద కొడుకుని, నన్ను తీసుకెళ్ళండి రాగి గనిలోకి.
అప్పుడు ఆ బరబ్బాని